చందమామ కథ నాది గడ్డం. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు. వాళ్ళిద్దరూ బాగా వ్యాపారం చేసి డబ్బు కూడబెడుతున్న వాళ్ళే. అయితే మొదటివాడు కొంచెం ఖర్చు మనిషి, రెండవ వాడికి ఎంత వచ్చినా ఇంకా రావాలి అనే కాంక్ష ఎక్కువ. మొదటివాడికి నున్నటి గుండు, రెండవ వాడు ఏ కారణాల వల్లనో గడ్డం పెంచాడు. ఒక రోజున ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మొదటివాడు, నేస్తం, ఇన్నాళ్ళాయే నీ ఎదుట అనలేదు కానీ నీ గడ్డం చూస్తే ఎంతో ముచ్చట వేస్తోందోయ్. ఇంతవరకు నేను ఎన్నో గడ్డాలు చూస్తూ వచ్చాను కానీ నీలాంటి గడ్డం మటుకు మన దేశంలోనే లేదంటే నమ్ము అని అన్నాడు. ఇందుకు రెండవవాడు మురిసిపోతూ, అవును మిత్రమా, అందరూ అలాగే అంటుంటారు. అంతేకాదు ఎంతోమంది నా గడ్డం మీద కన్ను వేశారు కూడాను. అవకాశం దొరికితే వాళ్ళు కొనివేద్దామని కూడా ఉన్నారు అని చెబుతూ తన గడ్డంలోకి కుడి చేతి 5 వేళ్ళు పోనిచ్చి ఉత్సాహంతో నిమరజొచ్చాడు. ఈ మాట వినగానే మొదటివాడు ఆత్రంతో, ఎవడో ఎందుకు, నేనే కొంటాను, ఎంతో చెప్పు అన్నాడు. ధనాశ గల రెండోవాడికి మనస్సులో అనేకమైన ఊహలు ఒక్కసారిగా పరుగులెత్తినాయి. అప్రయత్నంగా మాట వరుసకు ఇలా అనేశాడు, అయితే 1,000 మొహరీలు ఇవ్వు చూద్దాం అన్నాడు. ఓ, దానికేం, తప్పకుండా తీసుకో, ఇంకా నువ్వెంతో గొప్ప వెల కోరతావేమోని అనుకున్నాను నేను అంటూ గబీమని జోబిలో నుంచి తీసి కొంత సొమ్ము బయానా ఇచ్చాడు మొదటివాడు. ఇందుకు రెండోవాడు బెత్తరపోయాడు. మొదటివాడు ఒకే ఒక్క షరతు పెడుతూ, అబ్బాయి, ఇంతటి నుంచి ఆ గడ్డం నాది. అయితే నీ సొమ్ము నీకు పూర్తిగా చెల్లించి నా గడ్డం నేను తీసుకునే వరకు దాన్ని నీవు జాగ్రత్తగా కాపాడవలసి ఉంటుంది, తెలిసిందా? నా గడ్డానికి నా ఇష్ట ప్రకారం తైలం రాయాలి, నేను చెప్పిన విధంగా దానిని కత్తిరిస్తూ ఉండాలి అని హెచ్చరించాడు. ఓస్, దానికేముంది అని అనుకుంటూ రెండవవాడు వెంటనే వాని షరతులకు అంగీకరించాడు. వ్రాతపూర్వకంగా పత్రాలు కూడా రాసుకున్నారు. మొదటివాడు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరించాడు, అబ్బాయి, ఇటు పైన ఎవరైనా ఆ గడ్డాన్ని చూసి బాగా ఉన్నది అని మెచ్చుకున్నట్లయితే వారితో నువ్వు, అయ్యా, ఈ గడ్డం నాది కాదండి, పలానా వారిది, ఆయన దీనిని వెల ఇచ్చి కొనేసుకున్నాడు, ఆయన కోసమే నేను దీనిని పోషించుకు వస్తున్నాను అని ఈ విధంగా చెప్పాలి నువ్వు, తెలిసిందా అని అన్నాడు. సరే అన్నాడు రెండోవాడు. మరునాటి నుంచి వేలాపాలా లేకుండా మొదటివాడు రెండోవాడి దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఏం నేస్తం ఇలా వచ్చావు అని పలకరిస్తే, మరేం లేదు, నా గడ్డం ఎలా ఉందో చూచుకుపోదామని వచ్చాను అనేవాడు. ఇంకొక నాడు ఉరుములు ఉరుముతూ వచ్చి, ఇదేమిటయ్యా, నా గడ్డమంతా నాశనం చేస్తున్నావు, నిగనిగలాడుతూ మెరిసిపోవలసిన నా గడ్డానికి చవకబారు కొబ్బరి నూనె పట్టిస్తే ఎలా అనుకున్నావు? అయినా తీరు తెన్ను లేకుండా ఏమిటి ఆ దువ్వుకోవటం, బొత్తిగా నాగరికత అనేది లేకుండా అంటూ కసిరి కేకలు వేసేవాడు. ఇలా హయాం చలాయించేసరికి రెండోవాడి ప్రాణం విసిగిపోయింది. స్నేహితుని పోరు పడలేకపోయాడు. ఇద్దరికీ బెడిసింది. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఏదో గడ్డి తిని ధనాశ చేత ముందు వెనకలు యోచించకుండా ఒప్పుకున్నాను, నా గడ్డం మళ్ళీ నాకు ఇచ్చెయ్యి, నీ డబ్బులు నువ్వు తీసేసుకోనని ప్రాధేయపడ్డాడు. మొదటివాడు ఒప్పుకోలేదు. రెండోవాడు, పోని, నీవిచ్చిన దానికి రెట్టింపు ధర తీసుకో అన్నాడు. మొదటివాడు మాట్లాడలేదు. రెండోవాడు ఎలా అయినా ఈ పేడ వదిలించుకుందామనుకొని 4,000 ఇస్తాను అన్నాడు. ఇది ఎంతవరకు పోతుందో చూద్దామని మొదటివాడు వేడుక చూస్తూ బెట్టుగానే ఉంటూ వచ్చాడు. రెండోవాడికి ఏమీ తోచింది కాదు. గట్ల చిక్కులో పడ్డాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి మొదటివాడు మామూలుగా వచ్చాడు. రెండవవాడు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ సంశయించక మొండి చొరవతోటి గడ్డం పట్టుకొని లాగాడు. ఆశ్చర్యం! గడ్డం పలంగా వాని చేతిలోకి ఊడి వచ్చేసింది. మొదటివాడు గభీమని లేచి గోల చేసుకుంటూ న్యాయాధిపతి దగ్గరికి పోయి మొరపెట్టుకుంటే తెలివిమంతుడైన అధికారి ఇద్దరి ఉద్దేశాలను క్షణంలో గ్రహించి వేశాడు. విచారణ జరిపాడు. గడ్డం నేను కొనుక్కున్నాను, హక్కు నాది అనే ధీమాతో
మొదటివాడు స్నేహితుణ్ణి హింసలు పెట్టటం, వాడు పెట్టే యాతనలు పడలేక రెండవవాడు మాయాగడ్డం అంటించుకోవటం వెల్లడైపోయింది. మొదటివాడు అర్ధరాత్రప్పుడు పని కట్టుకొని వెళ్ళి బలవంతాన లాక్కున్న గడ్డం తనే పట్టుకొని పోవలసిందని, రెండవ వానికి అతను ఇయ్యవలసిన బాకీ గడ్డం ఖరీదు ఖర్చులతో సహా తక్షణమే చెల్లించవలసింది అని అధికారి తీర్పు చెప్పాడు. కథ సమాప్తం. మీరు ఎప్పుడైనా విన్నారా ఇలా గడ్డం గోల? కథ మాత్రం చాలా బాగా నవ్వు తెప్పించింది. అసలు ఇలా కూడా ఉంటుందా అనుకున్నాను నేనైతే. చాలా బాగుంది. ఇక ఈ కథ 1953 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత ఎస్ ముకుందరావు గారు. మరొక చిన్న కథ, సాటి ఎవరు. పూర్వకాలమందు ఒకప్పుడు ఫిరోజ్ షా అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన భార్య పేరు గుల్నార్. ఆమె సాటిలేని సౌందర్యవతి. బేగం గుల్నార్ సౌందర్యం అటువంటిది ఇటువంటిది అని నోటి మాటలతో వర్ణించటానికే వీల్లేదు. గుల్నార్ యొక్క శరీర సౌందర్యమే కాదు, ఆమె విహరించే అంతఃపురం కూడా అతి వైభవంగా అపురూపంగా ఉండేది. తెల్లటి చలువ రాళ్లతో నిర్మించి రత్న మనులు పొదిగిన ఆ దివ్య భవనంలో ఉండే విలాస వస్తువులు, హంసతూలికా తల్పాలు, వాటి శోభ చెప్పతరం కాదు. ఇంతటి సంపద వైభవము ఉన్న గుల్నార్కు జీవితంలో తృప్తి లేకపోయింది, ఆనందం లేకపోయింది. ఒక రోజున ఆమె చక్కగా అలంకరించుకున్నది. నిలువుటద్దంలో ఒక సాటిలేని సౌందర్యాన్ని తనే స్వయంగా చూసుకున్నది. కానీ ఏదో మనసుకు లోటుగా తోచి అసంతృప్తితో నిరాశతో ఇలా శయ్యపైన వాలిపోయింది. కొంచెం సేపటికల్లా పాదుషా లోపలికి చక్కా వచ్చాడు. బేగంను విచార కారణం అడగగా, గుల్నార్, ఎందుకీ బెంగ? ఏదైనా సరే కోరుకో, తీర్చటం నా వంతు అన్నాడు. భర్త ఇలా అభయం ఇయ్యటంతో ఆమె మెల్లగా, అయితే నన్ను పోలిన సుందరిని మీరెప్పుడైనా చూసి ఉన్నారా అని అడిగింది. ఈ ప్రశ్నకు పాదుషా ఆశ్చర్యపోతూ, నీకు నీవే సాటి సుందరి అని అన్నాడు. అందుకు బేగం, అలా కాదు, నాతో సరిపోల్చదగిన సుందరి మరెవరైనా ఈ భూలోకంలో ఉన్నదేమో, స్వయంగా తెలుసుకోవాలి, ఇదే నా కోరిక అని చెప్పింది. పాదుషా నవ్వుకున్నాడు, ఏర్పాట్లు చేశాడు. ఆ ప్రకారం కొద్ది రోజులకల్లా ఎంతోమంది యువతులు ఎక్కడెక్కడి నుంచో అంతఃపురానికి వచ్చి విడిశారు. వారందరూ స్వర్గలోకంలోని యక్ష కిన్నెర గంధర్వులను దేవతలను మించిన గొప్ప సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నారు. అందరినీ వరసపెట్టి పరీక్షగా చూసింది బేగం. అందరినీ వెళ్ళిపోమంది. మళ్ళీ శయ్యామందిరంలోకి వెళ్ళి నిలువుటద్దంలో తన రూపం చూసుకుంది. చిరునవ్వు నవ్వుతూ, 1,00,000 మంది దేవతలు రాని నా అందానికి ఎవ్వరూ సాటికారు అంటూ తనలో తను అనుకొని ఒక విధమైన తృప్తి పొందింది. అయితే ఆ తృప్తి అయినా ఎంతో కాలం నిలవలేదు. మళ్ళీ కొన్నాళ్ళకే మునుపటిలాగా విచారం ముంచుకొచ్చింది. మళ్ళీ భర్తను అంతఃపురంలోకి పిలిపించుకొని, చూడండి, నా హృదయం ఇంకా ఏమో కానీ అసంతృప్తితో తప్పించిపోతూనే ఉంది అని చెప్పింది. ఆమె విచారం తొలగించలేకపోయాడు పాదుషా. అంతలో వసంతకాలం వచ్చింది. మొగ్గలు విడిచినాయి. వాటి చుట్టూ గుండు తుమ్మెదలు జుమ్మని ధ్వని చేయసాగినాయి. ఉద్యానవనంలో కోకిలలు, బుల్బుల్ పిట్టలు మంగళగానం చేస్తున్నాయి. బేగం గుల్నార్కి ఇటువంటి శుభ సమయమందు స్త్రీ శిశువు కలిగింది. శిశువును బేగం ఎదుట పెట్టారు చెలికత్తెలు. ఇప్పుడు మళ్ళీ బేగం భర్తను పిలిపించి, ఇప్పుడు తీరింది నా కోరిక. నాకు సాటి అయిన సుందరి ఈనాటికి కనిపించింది. నా హృదయం తేలిక పడింది. నా అందానికి సాటి అయినది ఈ లోకంలో ఈ పాప ఒక్కర్తే అంటూ శిశువును చేరదీసుకొని తనివి తీరా ముద్దులు పెట్టుకుంది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి కె శకుంతల గారు. కథ బాగుంది. అయితే ఈ కథ చదివినప్పుడు ఐశ్వర్య రాయ్ గారిది ఒక ఇంటర్వ్యూ చూసింది గుర్తొచ్చింది నాకు. ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో ఆవిడ్ని, మీరు ప్రపంచ సుందరి కదా,
అందరూ మీ అంత అందగత్తె ఇంకొకరు లేరు అంటారు కదా! మీరు చెప్పండి. మీ అంతటి అందగత్తె ఇంకెవరైనా ఉన్నారా? మీరేమంటారు అని ఆమెను అడిగినప్పుడు, ఆ ఇంటర్వ్యూలో ఆవిడ ప్రస్తుతం అయితే నా కళ్ళకి అందరికన్నా అందంగా కనిపించేది నా కూతురు ఆరాధ్యనే అని చెప్పారు. అప్పుడు అనిపించింది ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు తల్లికి ఎప్పుడు తన బిడ్డే కదా అందరికన్నా అందంగా కనిపించేది అని. అయితే ఈ కథ చదివితే కూడా నాకు ఆ ఇంటర్వ్యూ గుర్తొచ్చిందనమాట. ఈ కథ చూడండి ఎప్పుడు రాశారు 1953 అక్టోబర్‌లో రాశారు. చాలా బావుంది. ఏ తల్లికైనా తన బిడ్డ తనకంటే కూడా అందంగా, నిజానికి ప్రపంచంలో అందరికంటే కూడా అందంగా కనిపిస్తుంది. మీరేమంటారు? ఈ కథలు మీకెలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.